వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సో నిన్నటితోటి 17 తోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ముఖ్య ఘట్టం ఏది సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలు ముగిశాయి. సో నేటితో అంటే 26 లేదా 27 తేదీ లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఈసీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న విషయము, గతంలో బీసీ రిజర్వేషన్ 42% ప్రకారం కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎస్సీ ఎస్టీలు బీసీల దగ్గర జనరల్, మరి ఇప్పుడు ఈ బీసీల దగ్గర పార్టీ పరంగా మళ్ళీ 42% వేస్తే మొన్న సర్పంచ్ ఎన్నికలకు ఏ విధంగా అయితే బీసీల దగ్గర జనరల్ అయ్యిందో అదే విధంగా ఇక్కడ కూడా జరిగే ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ స్థానాలు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ మధ్య కాలంలో చూసినాం, 2-3 ఉన్న ఒక కుటుంబం ఉన్నా కూడా అక్కడ ఎస్టీ రిజర్వేషన్ రావడం, సో 2 ఓటర్లు ఉన్నా కూడా అక్కడ ఎస్సీ రిజర్వేషన్లు రావడం అనేది మనం మొన్న జరిగినటువంటి అంటే అక్టోబర్లో ఈసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినాం. సో ఈసారి కొన్ని బీసీల దగ్గర జనరల్ వచ్చే అవకాశం ఉంది. ఏది పార్టీ పరంగా ఇస్తే ఇక్కడ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మాక్సిమం 26 లేదా 27, ఎందుకంటే యాక్చువల్గా 20వ తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారం 22కి పోస్ట్ పోన్ పడ్డది. అమావాస్య అనే సందర్భంగా ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో సోమవారానికి పోస్ట్ పోన్ పడడం అనేది జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకారాలు తర్వాత గ్రామ స్థాయిలో కొంతమేరకు వెళ్ళిన తర్వాత 26కి లేదా 27వ తేదీ నాడు నోటిఫికేషన్ ఇస్తే పనిలో భాగంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదంతా ఒకే, ఎందుకంటే సర్పంచ్లకి గుర్తులు ఉండవు కాబట్టి కేవలం పార్టీ మద్దతుతోటి ఇక్కడ గెలుపోవటంలో ఉంటాయి. ఇక్కడ గుర్తులు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంపీటీసీకి కావచ్చు జెడ్పీటీసీకి గుర్తులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మరి గుర్తుల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలైన ఆట, ఎందుకంటే సరే మద్దతుదారులతోటి దాదాపుగా 7,000 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుందాం. ఇక్కడ గుర్తులతోటి మరి ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి దమ్మేందనేది ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుస్తాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సర్పంచ్ ఎన్నికలకి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు మళ్ళీ అదే విధంగా ఖర్చు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఖర్చు పెట్టే చాయిసెస్ ఉన్నాయా? అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి పర్ఫెక్ట్ ఫిగర్ ఈసీ ఆల్రెడీ రెడీ చేసింది, సీఎంఓ పంపించడం అనేది జరిగింది. సో ఢిల్లీ టూర్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి రాగానే మొదటి సంతకం దానిపైననే పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ లేట్ చేస్తే తర్వాత జిహెచ్ఎంసీ కౌన్సిలర్ ఎన్నికల్లో తర్వాత ఇప్పుడు 300 అంటే 150 ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 300 స్థానాలు కలపడం ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి సో వెంబడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిజల్ట్స్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తాయా, లేకపోతే గుర్తుల మీద మళ్ళీ కారు తన జోరుని కొనసాగుతుందా, లేకపోతే అక్కడిక్కడ వికసించినటువంటి కమలం ఈసారి ఎక్కువగా వికసిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.